హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ వన్స్. టుడేస్ రెసిపీ వచ్చేసి కట్టెల పొయ్యి మీద బగారా రైస్ ఆర్ పులావ్. ప్రతి ఫంక్షన్లో స్మోకీ ఫ్లేవర్తో ఎంతో టేస్టీగా ఉండే బగారా రైస్ మన స్టైల్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఇప్పుడు ముందుగా కట్టెల పొయ్యి మీద గిన్నె పెట్టుకుని 4 స్పూన్స్ ఆయిల్ అండ్ 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక పొలంలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి. వాటి నేమ్స్ అన్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. తరువాత సన్నగా తరిగిన 3 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ 2 స్పూన్స్ గసగసాలు, జీలకర్ర, ధనియాలు, యాలకులు, లవంగాలు గ్రైండ్ చేసిన పేస్ట్ వేసుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు అరకప్పు జీడిపప్పు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత 2 టమాటాలు సన్నగా తరిగి పెట్టుకున్న ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం కసూరి మేతి వేసుకుని కలిపి ఇప్పుడు టేస్ట్ కోసం అరకప్పు పెరుగు వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకుని వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. సో ఇక్కడ మేము 1 kg బాస్మతి రైస్కి 1.5 లీటర్ వాటర్ వేసుకుంటున్నాం. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకుని వాటర్ బాగా మరిగనివ్వాలి. వాటర్ బాగా మరిగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని ఈ వాటర్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకుని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు 75% రైస్ ఇలా కుక్ అయ్యాక పొయ్యి మండనివ్వకుండా నిప్పుల మీదే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు పొయ్యిలో కొన్ని నిప్పులు తీసుకుని ఆ ప్లేట్ పైన వేసి ఒక 10 minutes కుక్ చేసుకుని దించేసుకోవాలి. ఇంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ బగారా రైస్ రెడీ. చూసారు కదా పొడిలాడుతూ రైస్ అనేది అతుక్కోకుండా ఎంత బాగా వచ్చిందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ and hit the bell icon. Thank you for watching. Bye bye.